హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈరోజు మార్కెట్‌లో అయితే మనకి ఫాల్ కనిపించింది కదా! మన లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం అండి. ఆ లెవెల్స్ ఎలా వర్క్ అయినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతో పాటే మనం లెవెల్స్ మారుస్తూ ఉంటాం కదా డైలీ. ఆ లెవెల్స్ ఎందుకు మారుస్తున్నాం, దాని వెనుకున్న సైకాలజీ ఏంది, అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదాం అండి మనం తర్వాత. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. మనం ఏ లెవెల్‌ని ఇంపార్టెంట్‌గా గమనించాం ఇక్కడ. ఈ హైని ఇంపార్టెంట్‌గా గమనించామండి. ఎలాగా? ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది కదా! డౌన్ ట్రెండ్‌లో ఈ హై ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైతే ప్రైస్ ఈ హైని బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం అండి. కాకపోతే మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్షన్ అయిందండి, ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. మేము పర్సనల్‌గా దేన్ని ఇంపార్టెంట్‌గా గమనించాం అంటే ఈ హైని ఇంపార్టెంట్‌గా గమనించామండి. అందుకే ఇక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం అనమాట. కాకపోతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి అగ్రెసివ్‌గా రిజెక్షన్ అనేది కనిపించిందండి మనకి. ఎందుకు అలా వచ్చిందంటే చూడండి, ప్రైస్ ఎక్కడి నుంచి ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇదేంటిది స్ట్రక్చర్, ఒక డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ కదా! డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్‌లో లో బ్రేక్ అయింది కాబట్టి, ఇది లో కదా! ఈ లో బ్రేక్ అయింది కాబట్టి ఏది ఇంపార్టెంట్ మనకి? హై అనేది ఇంపార్టెంట్ అండి. ఈ హై బ్రేక్ అయితేనే కదా మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం డౌన్ ట్రెండ్ ప్రకారం. అంటే ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఈ హై ఉంది కదా! ఈ హై బ్రేక్ అయితేనే ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటదనమాట. ఈ హై బ్రేక్ అవునంత వరకు ప్రైస్‌లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఇక్కడ గమనించండి, అదే జరిగింది కదా మనకి. ప్రైస్ ఈ హై దగ్గరకొచ్చింది. అక్కడి నుంచి మనకి డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందండి డౌన్ సైడ్. ఓకేనా? అందుకే ప్రైస్‌లో ఆ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది వచ్చిందనమాట. కాకపోతే మేము పర్సనల్‌గా దేన్ని చూసాం? ఈ లెవెల్‌ని చూసాం. ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. ఇది దీని వెనకున్న లాజిక్ అనమాట. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగింది? ఈ లెవెల్ కింద మనం ఏం చెప్పుకున్నాం? ప్రైస్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా! గమనించండి, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ ఎలా బిహేవ్ చేసిందో. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అలా. ట్రెండ్ డౌన్ సైడే ఉంది కదా! ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత హైలు బ్రేక్ చేయదండి మార్కెట్. డౌన్ ట్రెండ్‌లో గమనించండి. ప్రైస్ ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? ఇక్కడ అప్ సైడ్ వచ్చింది కదా! ఈలో ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ చేసిద్దో దీన్ని హై కింద కన్సిడర్ చేసుకుంటాం అండి మనం. అట్లాగనమాట. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. ఈలో డౌన్ సైడ్ క్రాస్ చేసింది కదా! ఈ హైని ఇంపార్టెంట్‌గా గమనిస్తాం అనమాట మనం. ఇక్కడ గమనించండి, ఈ హై అప్ సైడ్ క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు. ఈ హైని అప్ సైడ్ క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు. ఈ హైని అప్ సైడ్ క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు కదా! అంటే ప్రైస్ ఏ ట్రెండ్‌లో ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. డౌన్ ట్రెండ్‌లో ఉందని అర్థం చేసుకుంటాం అండి. మరి ఎప్పుడు ప్రైస్ రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది? డౌన్ ట్రెండ్‌లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది వస్తదండి. ప్రీవియస్‌గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తది. ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ మళ్ళీ అక్కడ మనకి ట్రెండ్ రివర్స్ అయ్యి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటదనమాట. ఈ సైకాలజీని యూజ్ చేసుకొని ప్రెజెంట్ మనం లెవెల్స్ అనేవి డ్రా చేస్తున్నాం అండి. ఇక్కడ మన సైకాలజీని అర్థం చేసుకొని ఎలా లెవెల్స్ డ్రా చేస్తున్నాం అనేది ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, గమనించండి. ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ ఏవి మనకి ఇక్కడ ఉన్నాయి కదా! వీటిని చేంజ్ చేస్తా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రైస్‌ని. చూడండి, ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయింది. చెప్పుకున్నాం కదా ఇందాకే, లోలు క్రాస్ అయితే మనకి హై అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లో క్రాస్ చేసిందా మార్కెట్, కాబట్టి ఈ హై ఇంపార్టెంట్. ఇక్కడ గమనించండి, ఈ లోని క్రాస్ చేసిందా మార్కెట్, ఈ హై అనేది ఇంపార్టెంట్ అండి. ఇందులో మళ్ళీ 5 మినిట్స్, 15 మినిట్స్ 2 కన్సిడర్ చేసుకుంటాం అండి. 5 మినిట్స్ ప్రకారం మనకి ఈ హై ఇంపార్టెంట్‌గా కనిపిస్తుందండి. అంటే ఈ హై క్రాస్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాకపోతే 15 మినిట్స్ ప్రకారం చూసుకుంటే ఈ హై మనకి ఇంపార్టెంట్‌గా కనిపిస్తుందండి. కాబట్టి ఈ 2 మనకి ఇంపార్టెంట్ హైస్ అన్నమాట. అంటే ఎలా చూడొచ్చు మనం వీటిని? ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఏం జరిగిద్ది మనకి? ఈ హై అనేది అప్ సైడ్ క్రాస్ అవ్వకుండా ఈ లోలు అనేది క్రాస్ చేసిద్దండి మార్కెట్. అది కూడా ఎప్పుడు స్టార్ట్ అయిద్దని అనుకోవచ్చు మనం. ఇక్కడ రీసెంట్‌గా స్వింగ్ లో చేసుకుంది కదా ప్రైస్. అంటే ఇది అప్ ట్రెండ్‌లో లో కదా! ఈ లోని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటామండి. డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందంటే లోస్ కూడా బ్రేక్ అవుతాయి అన్నమాట. అలాగ అర్థం చేసుకుంటామండి లెవెల్స్‌ని. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ అనమాట మనకి ప్రెజెంట్. కాబట్టి ఈ లెవెల్ దగ్గర మనం జోన్ అనేది డ్రా చేసుకుంటున్నాం. రెసిస్టెన్స్ జోన్ అనేది. ఓకే. ఇక్కడైతే మనం లెవెల్స్ డ్రా చేసుకున్నామండి. ఇక్కడ కూడా ఇంకో లెవెల్ అనేది ఉందండి మనకి. ఎందుకు ఇక్కడ డ్రా చేసుకున్నాం లాజిక్ అంటే గమనించండి. ప్రీవియస్‌గా మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే లో చేసుకుందో ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా! డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కాబట్టి ఏది ఇంపార్టెంట్ హై ఏది మనకి ఇప్పుడు? ఇది ఇంపార్టెంట్ హై కదా! అదే ఈ రోజు కూడా మనకి వర్క్ అయిందండి. కాబట్టి ఈ 2 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం మనం. ఓకే. రేపటి అనాలిసిస్ చూసుకున్నాం అనుకోండి. నా ప్లాన్ ఏంటిదంటే గమనించండి. ఇదేంటిది అనుకున్నాం మనం? ఒక రెసిస్టెన్స్ లెవెల్ కదా! కాబట్టి ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు నేను ప్రైస్‌లో ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అనాలిసిస్ చేసుకొని ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు నేను డౌన్ సైడే ప్లాన్ చేసుకుంటా అండి. అంటే ప్రైస్‌లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటా. ఎక్కడి నుంచి అంటే ఈ హై క్రాస్ అవ్వకుండా ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్నాం కదా! ఒక చిన్న లైను. ఎందుకు డ్రా చేసామంటే ఇక్కడ చిన్న స్వింగ్ అనేది ఉందండి. అప్ ట్రెండ్‌లో స్వింగ్. ఈ స్వింగ్‌ని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి 5 మినిట్స్ క్యాండిల్ దానిలోని క్రాస్ చేసిద్దో
అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి అక్కడ చిన్న లైన్ అనేది డ్రా చేసుకున్నాం మీకు అర్థం అవ్వడానికి. కాబట్టి నా ప్లాన్ ఏంటిది, ఈ హై క్రాస్ అవ్వనంత వరకు ప్రైస్‌లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నా. ఎక్కడి వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి ఇక్కడ గమనించండి. ఇక్కడ డౌన్ సైడ్ లెవెల్ అనేది ఉందండి. ఇక్కడ లెవెల్ ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే చెప్పాను కదా ఇందాక, ప్రీవియస్‌గా ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. కాబట్టి ఈ జోన్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నా అండి వస్తే. ఇక్కడ సెటప్స్ అంటే నేను ఎలా కన్సిడర్ చేసుకుంటా, ప్రైస్ లోలోకి వచ్చిన తర్వాత ఒక డబల్ బాటమ్ అవ్వచ్చు, లేదు ఇక్కడ ట్రెండ్ అప్ సైడ్ మారిందనుకోండి, అక్కడ నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎందుకంటే ఇక్కడ నేను బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది చిన్నదైద్దండి నాకు ఇక్కడ, ఓకేనా. దాంతోపాటు ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర నాకు బయింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉండదు కాబట్టి నేను బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇది డౌన్ సైడ్ నా ప్లాన్ అండి. అప్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాను. అందుకే ఈ లెవెల్ పైన నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎలాగా, రీటెస్ట్లో అయినా అవ్వచ్చు, లేదు క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని హై క్రాస్ అవుతున్నప్పుడైనా నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎక్కడి వరకు నేను బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా, ఇక్కడ లెవెల్ అనేది ఉంది కదా, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ జోన్ కదా, కాబట్టి ఈ జోన్ వరకు మాత్రమే నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. నాకేమైనా సెటప్ దొరికినప్పుడు ఈ లెవెల్ దగ్గర, అంటే ఎగ్జాంపుల్గా ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ఒక ట్రెండ్ మారింది అనుకోండి డౌన్ సైడ్, ఇక్కడ నాకు చిన్న స్టాప్ లాస్కే సెల్లింగ్ ఎంట్రీ దొరికింది కాబట్టి ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అక్కడ నేను సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఇలా నా రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నేను ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి కొంచెం జాగ్రత్తగా. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మళ్ళీ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. అది కూడా ఎలాగా, రీటెస్ట్లో అవ్వచ్చు, లేదు క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని హై క్రాస్ అవుతున్నప్పుడైనా అవ్వచ్చు అండి. చెప్పుకున్నాం కదా నిన్న, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి హై క్రాస్ అవుతున్నప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుందండి. అది రీటెస్ట్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అది బయింగ్ సైడ్ అయినా అవ్వచ్చు, లేదా సెల్లింగ్ సైడ్ అయినా అవ్వచ్చు, స్టాప్ లాస్ అనేది మనకి చిన్నదైపోద్దండి. కాబట్టి ఎవరి మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. నేను ఎక్కువ రిస్క్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, అంటే ట్రేడ్ మీద నాకు ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటే ఎక్కువ స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అనేది తీసుకుంటా అండి. లేదు నాకు ఎక్కువ కన్ఫర్మేషన్ లేదు అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నప్పుడు నేనేం చేస్తా, రిస్క్ని తగ్గించి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. రాంగ్ అయినప్పుడు కొంచెం ఇచ్చి బయటకు వచ్చేస్తాను అనమాట మార్కెట్లోంచి. నెక్స్ట్ గమనిస్తే ప్రైస్ ఎక్కడ ఏముంది మనకి, ఒక లెవెల్ అనేది ఉంది కదా, అది రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఆ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ గమనిస్తే లైవ్ మార్కెట్లో మనకి లెవెల్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఎలాగనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గమనించండి. ఇక్కడ ప్రైస్ హై క్రాస్ అవునంత వరకు మనం ఎట్ సైడ్ చూస్తున్నాం మార్కెట్ని, డౌన్ సైడ్ చూస్తున్నాం కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో, అప్ సైడ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ లో అనేది మనకి సపోర్ట్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఈ హై క్రాస్ అయితే ప్రైస్ ఎట్ సైడ్ మారినట్టు అప్ ట్రెండ్లో మారినట్టు కదా, కాబట్టి అప్ ట్రెండ్లో మనకి లోలు అనేవి ఇంపార్టెంట్ అండి. ఇది హై క్రాస్ అయితే ఏది మనకి లో ఇంపార్టెంట్లో ఇదే కదా, కాబట్టి ప్రైజు ఈ హైని క్రాస్ చేసి లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ నేను ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. కాబట్టి కండిషన్ ఏంటిదండి, లైవ్ మార్కెట్లో ఈ హైని క్రాస్ చేసి మళ్ళీ లోలోకి వస్తున్నప్పుడు మాత్రమే అండి. లేదు ఒకవేళ మార్కెట్ ఈ హై క్రాస్ కాకుండా లోలోకి వస్తుంది అనుకోండి, ఇది సపోర్ట్ లాగా యాక్ట్ అవ్వదండి, మార్కెట్లో ఫాల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం లెవెల్స్ అనేవి గమనిద్దాం అండి. ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, 26,048 అండి. దాని తర్వాత ఇక్కడ అనమాట 25,929. ఇక్కడ నేను సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా. ఇక్కడ ఎంత ఉంది లెవెల్, 25,850. ఈ లెవెల్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అది నా సైకాలజీ. దాంతోపాటు ఇక్కడ గమనిస్తే లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ సపోర్ట్ కాదు, రెసిస్టెన్స్ కాదండి. కాకపోతే నేను దాన్ని ఎంట్రీకి యూజ్ చేసుకుంటున్నాను అండి, అది డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ లెవెల్ 25,698 అనమాట. ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లెవెల్ దగ్గర మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం, సెల్లింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇందాక నిఫ్టీలో నేను సైకాలజీ అనేది చెప్పాను కదా, ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు నేను సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. ఎందుకు అనేది ఇక్కడ మీరు గమనించండి లాజిక్. ప్రైస్ ఏ ట్రెండ్లో ఉంది మనకి, ఇక్కడ గమనిస్తే డౌన్ ట్రెండ్లో ఉంది కదా, డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఏది హై మనకి రీసెంట్గా ఫస్ట్లో ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇది హై అయిద్దండి. ఇది హై కదా, ఈ హై క్రాస్ అయితే మనకి ఏమైంది, ప్రైస్ అప్ ట్రెండ్లోకి మారిద్ది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ హై క్రాస్ అయిందా, హై క్రాస్ కాకుండా ఏం జరిగింది మనకి, లో అనేది క్రాస్ అయిపోయిందండి. లో క్రాస్ అయిందంటే ఇదేంటిది, మళ్ళీ స్ట్రక్చర్ అనేది ఒక డౌన్ ట్రెండ్ కదా. కాబట్టి ఇలా మనం స్ట్రక్చర్ని అర్థం చేసుకొని ఎక్కడి నుంచి సెల్లింగ్ రావచ్చు, ఎక్కడి నుంచి బయింగ్ రావచ్చు అనే లాజిక్ని పట్టుకున్నాం అండి మార్కెట్లో. ఇప్పుడు మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం అండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో. ఎలాగనేది ఇందాక నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా సైకాలజీ, సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసి డ్రా చేసుకున్నాం. ఎలాగనేది మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థమైద్ది అనమాట.
రేపటి అనాలిసిస్ ఏంటిదంటే ఈ హైని మళ్ళీ ఇంపార్టెంట్గా గమనిస్తున్నానండి నేను. ఈ హై పైన మార్కెట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ లెవెల్ అనేది ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర నేను ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. ఒకవేళ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వస్తేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. అది కూడా పెద్ద పెద్ద టార్గెట్లు కాకుండా ఓన్లీ చిన్న టార్గెట్లకు మాత్రమే ప్లాన్ చేసుకుంటా ఈ లెవెల్ దగ్గర. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని అప్సైడ్ బ్రేక్ చేసిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడి నుంచి మార్కెట్లో బయింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అక్కడి నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఎలాగా చెప్పుకున్నాం కదా నేను వీడియోలో, ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్లోకి వెళ్తుంది అనుకోండి, ఈ హైల్ క్రాస్ అవుతున్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే నాకు చిన్న స్టాప్ లాస్ దొరికింది. ఆ చిన్న రిస్కులు తీసుకుని నేను ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఓవరాల్గా ప్రైస్ అప్సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ గమనిస్తే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తున్నా సరే, ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా, ఇంపార్టెంట్ లెవెల్ అండి ఇది. ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎలాగా చెప్పుకున్నాం కదా, ఒక డబల్ బాటమ్ అవ్వచ్చు, లేదు ఇక్కడ ట్రెండ్ మారింది అనుకోండి, ఒక చిన్న ట్రెండ్ అప్ ట్రెండ్లోకి, అక్కడ నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా ఈ లెవెల్ దగ్గర. ఇందా మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది ఉంది. ఈ అప్ ట్రెండ్లో లో క్రాస్ అయిపోయింది అనుకోండి, అక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను, డిస్కస్ చేసుకున్నాను అండి నిఫ్టీ చార్ట్లో. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఇక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయట్లేదండి, ఓన్లీ బయింగ్ ఎంట్రీస్ మాత్రం ప్లాన్ చేసుకుంటున్నా. ఎప్పుడు అప్సైడ్ బ్రేక్ అయితే బై, లేదు లోలోకి వస్తుంది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర బై అనమాట. ఇవి మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో లెవెల్స్ అండి. ఫస్ట్ లెవెల్ ఎక్కడుంది 59,532, నెక్స్ట్ ఎక్కడ ఉంది 59,165, దాని తర్వాత ఇక్కడ 59,020, దాని తర్వాత 58,720 అండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లో లెవెల్స్ అనేవి డ్రా చేసుకున్నాం అండి. ఇక్కడ నా అనాలిసిస్ ఏంటిదంటే రేపటికి సేమ్ నిఫ్టీలో ఎలాగైతే చెప్పుకున్నాం ఇక్కడ కూడా అదే అండి. ఈ లెవెల్ అప్సైడ్ బ్రేక్ అవుతుంటే ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఈ లెవెల్ దగ్గర నాకు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ ఏమైనా దొరికితే సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటా, ఎందుకు ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కాబట్టి. లేదు ఇది అప్సైడ్ బ్రేక్ అయిపోతే ఇక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎక్కడ వరకు, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా, సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను అనమాట. లెవెల్స్ గమనిస్తే ఫస్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ 85,282 అండి. నెక్స్ట్ 84,891, దాని తర్వాత 84,645, దాని తర్వాత 84,150 అనమాట. ఇప్పటివరకు మేము చేసిన అనాలిసిస్ మొత్తాన్ని కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కింద మాత్రమే తీసుకోండి. ఇది కేవలం మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసామండి. మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకొని మా అనాలిసిస్ ఏమైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వాడుకోవచ్చండి. మీరు మార్కెట్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా రిస్క్ని మాత్రం ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.